బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అంటారా మీరు? 100%. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వారు ఎప్పుడూ ఒక సీట్ ఇవ్వలేదు, ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తే మీ ఓట్లు మాకు అవసరం లేదన్నట్టే మాట్లాడుతుంది ఏది బీజేపీ. ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎజెండా అదే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మరి ఏదైనా ప్రోత్సాహం చేసినట్టు ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుందని ఏంటంటే వాళ్ళు పోలరైజ్ చేస్తున్నారు. ఏమని ముస్లిమ్స్ అనేవాళ్ళు ఈ దేశానికి చేసిందేం లేదు, వాళ్ళని మనం ద్రోహులుగా, వాళ్ళని మన యొక్క టెర్రరిస్టులుగా చూడాలనేది బీజేపీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు మమ్మల్ని దూరం పెట్టిన బీజేపీని మరి కాంగ్రెస్ పార్టీ మరి అదర్ పార్టీస్ కూడా ఏంటంటే దగ్గర చేర్చుకుంటుంటే ఏమైందంటే మొత్తం హిందూ ఓట్లు ఒక సైడ్ పోద్ది అనే ప్రాబ్లమే ఉంది. అందువల్లనే కొన్ని పార్టీలు అంటే మా పార్టీ కూడా దాన్ని దూరం పెట్టడం జరుగుతుందనేది నా భావన. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా చాలా పదవులు మా ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇస్తారని నమ్మకంగా ఉంది. ఓన్లీ ఏంటంటే మరి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ, అదే ప్రాబ్లంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని నా యొక్క ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని అధిగమించి మా యొక్క ముస్లిమ్స్ ఇంకా దగ్గర చేసుకుంటే వారికి లాభమే తప్ప నష్టం లేదు. ఎందుకంటే సెక్యులర్గా ఉండే హిందువులు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నారు. అంటే ఒక కనీసం 50% సెక్యులర్గా ఉండే 50% సెక్యులర్గా ఉండే హిందువులు 50% కాంగ్రెస్కే ఇస్తున్నారు, ఎంత బీజేపీ చెప్పినా. కానీ ఈ ముస్లిం సోదరులను దూరం చేసుకుంటే ఇంకొంతమంది వస్తారనే భావనలో కొంతమంది లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లను ఒకసారి నేను వినతి చేయదలుచుకున్నా, మా యొక్క ముస్లింను కూడా మీరు సమంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎందుకంటే పివి నరసింహారావు జమానాలో బాబరీ మసీద్ కూల్చేయడం జరిగింది, షహీద్ అంటాం మేము. ఆ జరిగినప్పుడు ఏమైంది, పివి నరసింహారావు హిందువులు ఆయనను మెచ్చుకున్నారు.